మనిషి మారిన దేవుడు తాను వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం మాత్రం నెరవేర్చక మానడు. మన వైపు నుంచి మనం విఫలమైపోవచ్చు కానీ దేవుని వైపు నుంచి మాత్రం ఎప్పుడు తాను నమ్మదగిన వాడిగానే ఉంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలు చాలా సంచలమైన మనసు కలిగిన వారు. దేవుడు వారికి అనేక వాగ్దానాలు చేశాడు. అందులో ఒకటి ఏంటంటే, నేను మీకు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను. కానీ వారు అన్య దేవతల వైపు తిరగటం వల్ల దేవుడు వారిని కొన్ని సంవత్సరాలు అరణ్య మార్గంలో సంచరింపచేసి వారికి విధేయతను నేర్పించి చివరికి తాను చేసిన వాగ్దాన భూమిలోనికి వారిని నడిపిస్తాడు. నడిపించినప్పుడు దేవుడు వారిని కనాను దేశం మీద యుద్ధం చేయమంటాడు. దేవుని యుద్ధాలు పరిశుద్ధ యుద్ధాలు అంటారు ఏంటండి. ఎందుకంటే ఆయన పాపం మీద యుద్ధం చేస్తున్నాడు తప్ప మనుషుల మీద యుద్ధం చేయడు. హల్లెలూయా. కనుక వీరు ఆ కనాను మీదకి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధం చేసి దాన్ని స్వతంత్రించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే దేవుడు యెహోషువకి ఇచ్చిన మరి మోషే తర్వాత ఇచ్చిన నాయకత్వాన్ని బట్టి ఈ కనాను దేశంలోనికి ప్రవేశపెట్టే ముందు అన్నిటినీ సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈ 2వ అధ్యాయంలో మనం ఈరోజు ధ్యానించుకోబోతున్న స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు ఏంటి అంటే రాహాబు. ఏం పేరు? రాహాబు. నిజంగా దేవుని బిడ్డలారా, శిక్ష పడాల్సిన వారిని శిక్షించబడడానికే అర్హులమైన మనలను రక్షించగలవాడు దేవుడు అని చెప్పడానికి ఈమె జీవితం ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తుంది. హల్లెలూయా. కేవలము శిక్షకు మాత్రమే అర్హులం అయిన మనలను దేవుడు తన మహా కనికరము కృపచేత రక్షించటానికి వచ్చాడు అని చెప్పడానికి ఈమె జీవితం ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తుంది. సందర్భంలోనికి వెళ్ళి మీరు చదివినట్లయితే యెహోషువ 2 ఏగుల వారిని పంపిస్తాడు. ఆ దేశం అంతా సంచారం చేసి రండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి అన్నప్పుడు వీళ్ళు మరి ఆ కనాను దేశంలో ఆ స్టార్టింగ్ ఎరుకో పట్టణంలోనికి అడుగు పెట్టగానే ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అనే విషయం రాజుకు తెలుస్తుంది. వాళ్ళు ఎవరో చూసిన వాళ్ళు సమాచారాన్ని పంపిస్తారు. ఇప్పుడు ఈ వేగుల వారు కానీ రాజుకు దొరికితే రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఈ రాహాబు అనే వేశ్య దగ్గరికి ఈ వేగుల వారు వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే, ఆ ఇద్దరిని తన ఇంటిలోనే మిద్దె మీద ఉంచి వీళ్ళని తరుముకుంటూ వచ్చిన ఆ రాజు సైనికుల్ని డైవర్ట్ చేస్తుంది. నిజానికి అక్కడ ఆమె ఒక అబద్ధం చెప్తుంది. ఏమని అంటే, వాళ్ళు ఇప్పుడే దారి గుండా వెళ్ళిపోయారు, మీరు వెళ్తే త్వరగా దొరుకుతారు అని. కానీ నిజానికి వాళ్ళు ఎక్కడున్నారు? రాహాబు ఇంటిలోనే ఉన్నారు. ఆమె అంట వారిని ఎలా అంటే, చూడండి 4వ వచనం చూస్తే, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి అని ఉంది. ఏం చేసిందండి? దాచిపెట్టి. బైబిల్లో చాలా మంది స్త్రీలు భక్తి కలిగిన వారిని, దేవుని సంకల్పంలో ఉన్న వారిని శత్రువు సాతాను వారిని నశింపు చేయాలని చూసినప్పుడు, వారిని చంపాలని చూసినప్పుడు వారిని దాచిపెట్టారు. మోషేని వాళ్ళ తల్లి ఏం చేసింది? జమ్ము పెట్టెలో దాచిపెట్టింది, ఫరో నుంచి తప్పించింది కదా. మీకాలు కూడా దావీదుని ఏం చేస్తుందో తెలుసా? సౌలు వచ్చేస్తాడు, దావీదు మీకాల దగ్గర ఉన్నాడని తెలుసుకొని ఎలాగైనా చంపేద్దాం అనేసరికి దావీదుని మెల్లగా గోడ దాటించి పంపించేసి ఆ మంచం మీద ఒక బొమ్మను పెట్టి మేకబొచ్చుతో అతని తలని కప్పి తనకి ఒంట్లో బాలేదు పడుకున్నాడు అని చెప్తుంది కదండి. ఇంకా మనకి బైబిల్లో చూస్తే ఒకసారి అబ్షలోము 2 మనుషుల్ని పంపిస్తాడు దావీదు సమాచారం తెలుసుకోవడానికి. అప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిన ఇద్దరు మనుషులకు దావీదు ఎక్కడున్నాడో తెలియకుండా ఒక స్త్రీ ఏం చేస్తుంది అంటే, ఆ సమాచారం తెలుసుకోవడానికి వచ్చిన వారి కంట పడకుండా ఒక నూతిలో, ఒక బావిలో తన్ని పెట్టి పైన కొన్ని రకాల పదార్థాలు పెట్టి వారి నుంచి తప్పిస్తారు. చూడండి, బైబిల్లో స్త్రీలందరూ కూడా భక్తి కలిగిన వారిని, దేవుని సంకల్పంలో ఉన్న వారిని దాచిపెడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాహాబు కూడా ఏం చేస్తుంది? వేగులు వారిని దాచిపెట్టిందంట. దేవుని బిడ్డలారా, ఈమె గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకి ఎక్కువ వివరాలు లేవు, కానీ ఆమె గురించి కొన్ని వివరాలు అయితే కనిపించాయి. వాక్యంలో ఆమెకు తల్లిదండ్రులు ఉన్నారని,
ఆమెకు అన్నదమ్ములు ఉన్నారు అని వాక్యం తెలియచేస్తుంది. అంతేకాకుండా ఈమె ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజల చేత రక్షించబడిందో తర్వాత ఆమె సల్మాను అనే ఒక దేవుని యొక్క వంశానికి చెందిన వారినే వివాహం చేసుకొని యెహోవా సంతతికి చెందిన వారిలోనే ఆమె ఉండిపోవడం మనకి కనిపిస్తుంది. ఆమె డీటెయిల్స్ అలా మనం పక్కన పెడితే ఆమె నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేది కానీ మనం ఆలోచన చేస్తే, ఈ సైనికులు ఆమె ఇంటి దాకా వచ్చినప్పుడు ఆమె ఏమన్నదంటే, వాళ్ళు రావడం అయితే నిజమే కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పింది. అంటే ఆమె అబద్ధం చెప్పింది కదా. వాక్యం ఆమె చెప్పిన అబద్ధాన్ని ఎలా సపోర్ట్ చేస్తుంది? దేవుడు ఏమైనా ఆమె చెప్పిన అబద్ధాన్ని ఏమన్నా అంగీకరించాడా, ఆమోదించాడా అంటే దాని అర్థం అది కాదు. ఈ కనాను అనే వాళ్ళు అన్య దేవతలను ఆరాధించే ప్రజలు. వారికి యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియదు. మీరు గమనించండి, దేవుని బిడ్డలకి అబద్ధం చెప్పడం పాపం అని తెలుసు, కానీ బయట వాళ్ళకి అబద్ధం చెప్పడం పాపం అంటే అబద్ధం ఏం పాపం, ఏదో చిన్న తప్పులా చూస్తారు తప్ప పాపంలాగా చూడరు. కనుక ఈవిడ కనాను దేశంలో ఉంది కనుక ఆమె అబద్ధం చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రజలు దేవుణ్ణి ఎరగని వారు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే ఆ అబద్ధాన్ని రాయించాడు కానీ దాన్ని ఆమోదించలేదు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఈ సైనికులు ఒకవేళ ఇంట్లోనికి చొరబడి ఉంటే, వేగులు వారు ఆ ఇంట్లో ఉన్నారని తెలిస్తే రాహాబు పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆమె ప్రాణం పోతుంది, వేగుల వారి ప్రాణం కూడా పోతుంది. ఇక్కడ ఉన్న సమాచారం యెహోషువకి వెళ్ళదు. ఇంకొకరిని పంపించడానికి యెహోషువ సాహసించలేడు, ఇంకొకరు రావడానికి ఇశ్రాయేలీల ప్రజలు కూడా సాహసించలేరు. అంటే ఇంత ప్రమాదము ఎవరి వల్ల తప్పించబడ్డది అంటే రాహాబు వల్లే తప్పించబడ్డది. ఆ రోజుల్లో కనానీయులకి ఒక సంస్కృతి ఉండేది. అదేంటి అంటే ఆ స్త్రీ ఎవరైనా కూడా బలవంతంగా ఇంట్లోనికి వెళ్ళకూడదు అనే ఒక ఆచారం ఉండేది. అందును బట్టి వారి లోపలికి వెళ్ళి వెతకకుండా వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పి వారిని తరుముకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఏదేమైనా దేవుని బిడ్డలారా, రాహాబులో నాకు 2 విషయాలు కనిపించాయి. ఆ 2 విషయాల్లో ఒకటి ఏంటంటే ఆమె చాలా సున్నితమైన మనసు కలిగిందిగా కనిపిస్తుంది. రెండోది ఆమె చాలా ధైర్యం కలిగిన స్త్రీగా కనిపిస్తుంది. ఆమె సున్నితత్వం గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, వేగుల వారితో ఆమె ఏమంటుందో ఒకసారి 13వ వచనం చివరి లైన్ చూసినట్లయితే చూడండి. ఆమె గురించి 13వ వచనం, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రను వారికి కలిగిన వారందరినీ రక్షించినట్లు దయచేసి ప్రమాణము. చూసారా, ఆమె ఏమంటుందండి? దయచేసి. దయచేసి అంటే బ్రతిమలాడుకుంటుంది. నేను మిమ్మల్ని కాపాడాను కదా, మీరు నా వాళ్ళని బతకనివ్వండి, అలా ఆర్డర్గా మాట్లాడలేదు. ఏమంటుందంటే మీ దేవుడు గొప్పవాడు కనుక దయచేసి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకునేటప్పుడు నా ఇంటి వారందరినీ మీరు కాపాడండి. ఆమె సున్నితంగా మాట్లాడుతుంది. రెండవ మాట మనం చూసినట్లయితే ఆమె ఏం చేసిందంట? 8వ వచనం మనం చూస్తే, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఏంటండి, రాత్రి పూట ఆమె పడుకున్నారులే, తెల్లారు లేస్తే కిందకు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు చెప్తాను అని అనుకోలేదు. ఆవిడేమన్నది తెలుసా? వాళ్ళు రాకముందే ఆ రాత్రి మీద మిద్దె మీదకి వెళ్ళిందంట. ఆమెలో ఉన్న పట్టుదల ఏంటంటే ఎలాగైనా నేను వాళ్ళ చేత మాట తీసుకోవాలి. అదేంటో తెలుసా? మిద్దె ఎక్కడుగుతుందంట, మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇవ్వబోయే ఈ దేశంలో నా ప్రజలను, నా కుటుంబాన్ని రక్షిస్తానని నాకు మాట ఇవ్వండి. నిజంగా సున్నితత్వం ఒకవైపు, మరొక వైపు పట్టుదల. ఆ పట్టుదల ఆమెను ఏం చేసిందంటే తనని, తన కుటుంబాన్ని నశించిపోతున్న ప్రజల్లో నుంచి రక్షించుకునేలాగా చేసింది. హల్లెలూయా. నశించిపోతున్న ప్రజల్లో నుంచి. నిజంగా రాహాబు వేశ్య అని రాయబడ్డదండి. ఈ మాట గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలను నేను పంచుకుంటాను. ఆమె తర్వాత వచనాల్లో ఏమని మాట్లాడుతుందో చూస్తే, ఈ వేగుల వారు రాగానే వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడుతుంది. మీరు 9వ వచనం నుంచి మీరు చూసినట్లయితే, యెహోవా ఈ దేశమును మీకిచ్చి ఉన్నాడనియు
ఉమ్, ఆగుదాంరా అక్కడ. ఏమంటుందండి? ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ దేశాన్ని తప్పకుండా మీరు ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. మోషే పంపించిన వేగుల వారు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనంలో మీరు చూస్తే 12 గోత్రాల నుంచి 12 మందిని పంపిస్తాడు మోషే. అందులో కాలేబు, యెహోషువ కూడా ఉంటారు. వీళ్ళు వెళ్ళి అక్కడున్న కనాను దేశాన్ని చూసిరండి, అక్కడ పరిస్థితులు చూసిరండి అంటే తిరిగి వచ్చి కాలేబు, యెహోషువ ధైర్యంగా మాట్లాడతారు. కానీ మిగిలిన 10 మంది ఏమంటారో తెలుసా? మనము వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాము, వారు మనల్ని భక్షిస్తారు, మనము పోజాలము, ఆ దేశానికి ఏం చేయము, వెళ్ళలేము అసలు. ఈ మోషే ఇలాగే చెప్తాడు. 20 లక్షల మందిని ఇంచుమించు రాత్రంతా కలవరం పెట్టేశారండి. వచ్చిన వాళ్ళు అడుగుతారు కదా, ఇన్ని సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేసుకొని వస్తూ విసిగిపోయిన వారు కనాను దేశంలోకి వెళ్ళి ఊరట పొందుకుందామనే ముందు వేగుల వారు ఇచ్చిన సమాచారం విని ఆ రాత్రి వాళ్ళందరూ కలవరపడ్డారు. అదేంటి అంటే, అమ్మో ఆ దేశం భయంకరమైనది, మనం వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నామంట, మనం అక్కడికి వెళ్ళలేమంట అని ఒక అవిశ్వాసంలోనికి వారందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడైనా మన సహవాసం ఎవరితో ఉండాలో తెలుసండి? నేను చెప్తున్నాను, ధైర్యంగా ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. పిరికి వాళ్ళతో మనం సహవాసం చేస్తే పిరికితనమే వస్తుంది. అన్నిటికీ భయమే. దేవుని పని చేయాలంటే భయం, సాహసించి ఒక అడుగు వేయాలంటే భయం. ఈ భయస్థులతో ఉన్నంత కాలం ధైర్యవంతులు కూడా భయస్థులుగా మారిపోతారు. కానీ ఈమెలో ఉన్న ధైర్యం చూడండి, ఈ దేశాన్ని ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు. మీరు ఇక్కడికి వస్తారు. అసలు మీరేంటండి, మీ ముందు ఈ దేశ ప్రజలు నిలబడలేరు అసలు. ఏంటామె విశ్వాసపు మాటలు? ఇవి కాకుండా ఆమె కిందకి ఏం మాట్లాడుతుంది? మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు 10వ వచనం, మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము. ఈవిడ ప్రతిరోజు ఇశ్రాయేలీల గురించిన న్యూస్ పేపర్ చదువుతా ఉంది. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను. ఈమె వేశ్య 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 అంటున్నాం కదా, నిజంగా ఆమె వేశ్యతనం చేసిందా లేదా అనేది నాకు డౌట్ గానే అనిపించింది. ఎందుకు? ఈమె పట్టణము ఆ ప్రాకారం మీద ఉంది. ప్రాకారాలు అనగా ఊరి వెలుపల ఎవరు చొరబడకుండా కట్టేవారు. ఈ ప్రాకారం మీద ఆమె గుడారం ఎందుకు ఉంటుందంటే, అయితే ఊర్లో ఆమెకు స్థలం లేదు. మనకు ఊర్లో ఇంటికి స్థలం లేదనుకోండి, ఎక్కడ వేసుకుంటాం? ఊరు అవతల ఎక్కడో చిన్న పాక వేసుకుంటాం. అదొక కారణం కావచ్చు. లేదా రెండవది, ఆవిడ వేశ్య కాబట్టి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఊరికి వెలుపల ఉండొచ్చు, ఊర్లో ఉండకపోవచ్చు. ఈ కారణాలు ఉండొచ్చు. ఏదేమైనా నేను ఆలోచించిన విషయాన్ని, దేవుడు నాకు అనుగ్రహించిన చిన్న విషయం నన్ను చాలా సంతోషింపజేసింది. అదేంటో తెలుసా? ఎర్ర సముద్రం మీ ముందు దేవుడు 2 పాయలుగా చేశాడని ఆమె మాట్లాడుతుంది. ఈ సంఘటన ఈ ఓగును సీహోనును వారు జయించిన సంఘటన, లేక ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలు చేసిన సంఘటన ఎప్పుడు జరిగాయి? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఇమీడియట్ గా జరిగాయి 2 సంగతులు. ఇప్పుడు ఎప్పుడు వీళ్ళతో ఈ మాట మాట్లాడుతుంది? వీరు యెహోషువ పంపించిన వారు ఇంకాస్త కొన్ని రోజుల్లో ఆ కనాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే అది జరిగి ఇప్పుడు ఈవిడ మాట్లాడుతున్న మాటలకి మధ్యలో ఇంచుమించు ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చు? 1 సంవత్సరంలో అవి జరిగి ఉండొచ్చు అనుకుందాం. ఇప్పుడు ఈవిడ మాట్లాడుతుంది అంటే 39-40 సంవత్సరాలు క్రితం జరిగిన సంగతి ఇప్పుడు ఈవిడ మాట్లాడుతుంది. అంటే అప్పుడు విన్న సంగతులు ఇప్పటి వరకు ఈమెకి ఎలా ఉన్నాయి? జ్ఞాపకం ఉన్నాయి. జ్ఞాపకం ఉండడమే కాకుండా నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఆ దేవుణ్ణి ఆమె నమ్ముతూనే వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె విశ్వాసి ఊరికనే అయిపోలేదు. వేశ్యను దేవుడు యేసుక్రీస్తు వంశంలో ఊరికనే పెట్టలేదు. ఒక వేశ్యను తీసుకెళ్లి ప్రత్యేకింపబడిన, ప్రతిష్ఠింపబడిన, ఆశీర్వదింపబడిన ఇశ్రాయేలీయుల జనాంగంలోనికి దేవుడు ఊరికనే చేర్చుకోలేదు. ఏంటో తెలుసా? ఆమె హృదయంలో ఇన్ని సంవత్సరాల నుంచి జీవము కలిగిన దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆమె ఏం చేస్తుందో తెలుసా? దేవుని గొప్పతనాన్ని దేవుని ప్రజలకే చెప్తుంది.
ఇప్పుడు ఎల్లుని వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వేగులు వాళ్ళు. నిజంగా వీళ్ళు పెరుగుతనం ఉందో, వీళ్ళు ధైర్యంగా ఉన్నారో తెలియదు కానండి, ఈమెను చూసి వీళ్ళు ధైర్యం పొందుకొని వచ్చేసారు. ఆల్రెడీ మోషే పంపించిన వాళ్ళు పిరికోళ్ళు వచ్చి అందరినీ పిరికోళ్ళని చేశారు. వీళ్ళేమో ఏ మనసుతో వెళ్ళారో తెలియదు కానీ వీళ్ళని ఈమె ఏం చేస్తుందో తెలుసా? మీ దేవుడు గొప్పోడండి, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని మీ ముందు 2 పాయలు చేశాడు, ఓగు సీహోను అనేవాళ్ళు మీ ముందు ఎందుకు పనికి రాకుండా ఓడిపోయారు అని చెప్తూ వీళ్ళకే ధైర్యం చెప్తుంది. హల్లెలూయా. ఇంకా ఏమంటుందో తెలుసా చూడండి, ఎవడును ఎట్టి మనుషునికైనాను ధైర్యం ఏ మాత్రమును ఉండదు. ఆ పైన మాట్లాడుతూ చూడండి 14వ వచనం 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే, మీ ఎడల ఎట్టి మనుషునికైనాను ధైర్యం ఏ మాత్రము. అయ్య బాబోయ్, అసలు స్టోరీ వీడికి తెలీదు. వీళ్ళు ఇశ్రాయేలీలు పెద్ద పిరికోళ్ళు అనే సంగతి ఈమెకి తెలీదు. ఏమంటుందో తెలుసా? మీ ముందు ఎవరు కూడా నిలబడరు. కారణం ఏంటో తెలుసా? మీ వెనక ఉన్న దేవుడు శక్తివంతుడు. హల్లెలూయా. మీ దేవుడు ఎవరు అంటే పైన ఆకాశమందు క్రింద భూమి యందు ఉన్న మరి ఏ దేవుళ్ళ కంటే కూడా మీ దేవుడు గొప్పవాడండి. మీ దేవుడు యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందును దేవుడే. ఇదేంటంటే ఇశ్రాయేలీలకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ కదండి, నీ దేవుడని యెహోవా తప్ప మరి ఏ దేవునికి నువ్వు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని. ఫిలిప్పి పత్రిక యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయంలో ఇదే మాట ఉంటది. ఆయన అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు, పైన ఆకాశం అందు గాని క్రింద భూమి అందుండ ప్రతి నామము కంటే కూడా ఆయన నామము గొప్పది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఈవిడ ఇక్కడ చెప్పేస్తా ఉన్నారు. ఏమందాం అసలు రాహాబుని? నేనైతే చదివి నిజంగా ఆశ్చర్యపోయానండి. ఇంత విశ్వాసమా, ఇంత ధైర్యమా, దేవుని మీద ఇంత నమ్మకమా? ఇంతకాలము అరణ్యంలో వాళ్ళ ముందే ఎర్ర సముద్రం 2 పాయలైంది, వాళ్ళ ముందే బండ నుంచి నీళ్లు వచ్చాయి, వాళ్ళ ముందే పూరేళ్లు ఆకాశం నుంచి వచ్చాయి, వాళ్ళే మన్నాను తిన్నారు. ఇన్ని అద్భుతాలు చేసిన వాళ్ళేమో ఎప్పటికప్పుడు దేవుని మీద అవిశ్వాసాన్ని కనపరుస్తూ వస్తే దేవుని గురించి జస్ట్ విని ఏమంటుంది అంటే మీ దేవుడే గొప్పవాడు. దేవుని వాక్యంలో ఒక మాట అంటదండి, వినుట వలన విశ్వాసము కలుగును. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరైనా మారాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? వినేలాగా చేయాలి. ఆటోమేటిక్ గా ఆ వినటం వల్ల వారిలో విశ్వాసము. రెండో మాట ఉంటది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మేవారే ధన్యులు. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని కార్యాలన్నీ చూశారు, 40 సంవత్సరాలు దేవుని విసిగిస్తూ సణుగుతూ వచ్చారటండి. ఈమె చూసిందా? ఇంకా ఏమీ చూడలేదు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మే వాళ్ళే ధన్యులు. యేసు ప్రభు మాట్లాడుతూ ఒక మాట అంటారు, ఈ యొక్క యూదులు ఆ పెద్ద పెద్ద అంగీలు వేసుకొని భక్తిని బయటికి ప్రదర్శిస్తున్న ఈ శాస్త్రులు పరిసయ్యులతో ఆయన ఏమంటాడు తెలుసా? మీకంటే ముందుగా సుంకరులను పాపులను దేవుని రాజ్యంలో ఉంటారని. హల్లెలూయా. ఇప్పుడు ఇవి ఎవరు? వేశ్య అండి. నిజంగా ఆ జీవము కలిగిన దేవుని గురించి విన్న నాటి నుంచి ఆమె అలాంటి వృత్తి ఏమి చేసి ఉండదని నాకు అనిపించిందండి. ఎందుకు అంటే పరిశుద్ధుడైన దేవుని కోసం ఆమె వినింది. వచ్చిన వారితో ఏమంటుందో తెలుసా? నాకు ఒక మాట ఇవ్వండి మీరు. అదేంటో తెలుసా? మీరు తప్పకుండా ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. స్వతంత్రించుకున్నప్పుడు నన్ను నా ఇంటి వారిని మీరు రక్షించాలి. అంటే ఆమె హృదయంలో దేవుని పట్ల విశ్వాసంతో పాటు ఏముందో తెలుసా? తన కుటుంబం పట్ల భారం ఉంది. దేవుడు నశించిపోయే ఈ లోకాన్ని తన సంతతి ద్వారా రక్షిస్తాడు అనే సంగతి ఆమెకు జ్ఞాపకంలోకి వచ్చింది, ఆమె గ్రహించగలుగుతుంది. అందుకని ఆ విశ్వాసంతో అడుగుతుంది, మాట తీసుకుంటుంది. వాళ్ళు అన్నారు, సరే మేమైతే వస్తాం, వచ్చిన తర్వాత మేము నిన్ను రక్షించడానికి మేము యెహోషువతో ఈ రిక్వెస్ట్ని పెడతాం, కానీ నువ్వేం చేయాలి అంటే నీ ఇంటిలో నుంచి ఎవ్వరూ బయటికి రాకుండా మీరు లోపలే తలుపులు వేసుకొని ఉండండి.
ఒకవేళ మేము వచ్చే టైంకి ఎవరైనా బయటకు వచ్చారనుకోండి, వాళ్ళ ప్రాణాలు పోతాయి. దానికి మాకు ఏ సంబంధం లేదు, దానికి మీరే ఉత్తరవాదులు అని చెప్తూ మొత్తానికి ఒక వడంబడిక చేసుకున్నారు. వడంబడిక చేసుకున్న తర్వాత దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే యెరికో పట్టణంలోనికి వెళ్ళారో అప్పుడు దాని చుట్టూ ఉన్న ప్రాకారం చుట్టూ ఎన్నిసార్లు తిరిగారంట? 6వ అధ్యాయం మీరు ఒకసారి చూసినట్లయితే 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, నేరుగా 14వ వచనమే నేను చదువుతాను. అట్లు రెండవ మారు రెండవ దినమున వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ప్రకారముగానే తిరిగిరి. ఆ దినము చాలండి. ఇప్పుడు వీళ్ళు ఆమెకు ఒక ఆనవాళ్ళు చెప్పారు. అదేంటి అంటే, ఆమె ఎలాగైతే దారం కట్టి వాళ్ళని కిందకి దింపిందో గమనించండి, ఆ దారం కట్టి వారిని కిందకి దింపిందో, ఆమెను వారిని రక్షించిందో, వారిని కాపాడిందో, అదే విధంగా దేవుడు తనని తన కుటుంబాన్ని కాపాడేలాగా ఆమె మామూలు దారం కట్టొచ్చు. ఇప్పుడు వేగులు వారు ఏమంటున్నారంటే, నువ్వు ఎర్రని దారము కట్టు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు ప్రజలు ఎర్ర సముద్రం దాటారు అని మనం సింపుల్ గా చదువుతాం. పౌలు గారు ఏమంటారో తెలుసా? ఎర్ర సముద్రంలో వాళ్ళు బాప్తిజం తీసుకున్నారంట. హల్లెలూయా. అలాగే ఇక్కడ కట్టబడిన ఎర్ర దారం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనిపిస్తుంది. నువ్వు కనపరిచిన విశ్వాసం మామూలు తాడుతో నువ్వు మమ్మలను దించావు. అదే ఎర్రని దారం క్రీస్తునందు నీకున్న విశ్వాసాన్ని బట్టి నిన్ను నీ కుటుంబాన్ని మేము రక్షిస్తాం. ఈ 7 మార్లు ప్రాకారం చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను అనుకుంటాను, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ దేని వైపు చూస్తుంటారు? ఈ దారం వైపే. ఆమె ఇంటి నుంచి ప్రాకారం మీద ఇల్లు ఉంది, దాని నుంచి వేలాడుతా ఉంది, దాని వైపు చూస్తున్నారు. యెహోషువ మనసులో అనుకుంటాడు, ఇందులో రాహాబు ఉంటుంది, రాహాబు కుటుంబం ఉంటుంది, వీరిని మనము రక్షించాలి. 17వ వచనం మనం చూడండి ఒకసారి. శపింప బ్రతుకుదురు. చూసారా, ఇక్కడ యెహోషువ అందరికీ చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ ఇంటిలో ఎవరున్నారండి? రాహాబు అని వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక మనం ఏం చేయాలి? ఆమెను ఆమె ఇంటిలో ఉన్న వారిని బ్రతికించాలి. మనకు నోవాహు గుర్తుకొస్తున్నాడా? గుర్తుకొస్తున్నాడు. నశించిపోయే ప్రజలందరితో నోవాహు నశించిపోకుండా ఎందులో దాచిపెట్టాడండి? వాడలో దాచిపెట్టుకున్నాడు. రాహాబు ఆ నశించిపోయే ఆ పట్టణం, దేవుని ఉగ్రత రాబోతున్న ఆ పరిశుద్ధ యుద్ధములో, ఆ పాపం మీద దేవుడు చేస్తున్న యుద్ధములో రాహాబు కుటుంబం నశించిపోకుండా దేవుడు రాహాబు కుటుంబాన్ని రక్షించాడు. హల్లెలూయా. ఇంకా 25వ వచనం చూడండి. రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె ఇంటి వారిని కలిగిన వారందరినీ బ్రతకనిచ్చాడు. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించను. హల్లెలూయా. కాపాడడం మాత్రమే కాదు, ఆమె కుటుంబం ఎవరిలో చేర్చబడ్డారండి? ముందే కబురు పెట్టేసి ఉంటది ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ. నిజంగా ఆమె ఆ వృత్తి చేస్తూ ఒంటరిగా బయట బ్రతుకుండొచ్చు, కుటుంబానికి దూరంగా ఉండుండొచ్చు, కుటుంబంతో తనకి సరైన సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్న ఉన్నవాళ్ళు ఆమెను పోషిస్తే ఆమె ఆ వృత్తిలోనికి వచ్చి ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదైనా విరోధ భావం తల్లిదండ్రులతో ఉండొచ్చు, కానీ అదేమి మనసులో పెట్టుకోకుండా ఆమె ఏం చేస్తుంది తెలుసా? నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి. అమ్మ నాన్న ఫోన్ లేవు కానీ ఈ రోజులలో ఫోన్ చేసి ఉంటారు. అన్నదమ్ములు, తన చుట్టాలు, తన బంధువులు ఆ యొక్క యెరికో పట్టణంలో ఎక్కడున్నారో వాళ్ళందరితో చెప్పింది, ఇదిగో వేగులు వారు వచ్చారు, ఈ దేశాన్ని యెహోవా దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు, వారు ఈ దేశం మీద యుద్ధం చేస్తున్నారు, దీనిలో ఉన్న ప్రతిదీ వారు నాశనం చేస్తారు, కనుక మీరు వచ్చేయండి. ఎంత భారం చూడండి. మనం ఒకళ్ళు రక్షించబడితే సరిపోద్దా? మన వాళ్ళు ఎంతమంది ఇంకా లోకంలో ఉన్నారు? మన తల్లిదండ్రులు నిజంగా దేవుని రాజ్యానికి చేరతారా? మన అన్నదమ్ములు నిజంగా దేవుని రాజ్యానికి చేరతారా?
రాహాబు చూడండి అందరినీ సమకూర్చుకుంది. ఆమె అంట ఎవరిలో కలిసిపోయింది అంటే ఇశ్రాయేలీల ప్రజల్లో నేటి వరకు ఉందంటే ఈ వాక్యం రాసే వరకు ఆమె ఎవరిలో ఉంది? ఇశ్రాయేలీల ప్రజల్లో ఉందండి. ఆమె గురించి కొత్త నిబంధనలో కొన్ని వచనాలు రాయబడ్డాయి. ఆ వచనాలు నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. దేవుని ఆత్మ ఆమె చేసిన పనిని ఎంత చక్కగా దేవుని బిడ్డలారా రాయించాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము ఆమె ఇశ్రాయేలీలో ఎలాంటి స్థానాన్ని పొందుకుంది. 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 1:5. చాలండి. ఇక్కడ మనం చూస్తే సల్మాను రాహాబునందు బోయాజును కలిగి. మనకు బోయాజు తెలుసు కదా, బోయాజు భార్య ఎవరు? రూతు. బోయాజు భార్య రూతు అయితే రూతుకి మరి రాహాబ్ ఏమవుతుంది? బోయాజు తండ్రే కదా అవుతాడు సల్మాను. ఆలోచన చేయండి. వరుసలు కలుపుదామా? వరుసల తర్వాత కలుపుదాం. కానీ ఈ యొక్క రూతు ద్వారా బోయాజు మళ్ళీ ఓబేదును కంటే, ఓబేదు యెషయాని కంటే, యెషయా దావీదును కంటే, దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. ఏంటంటే అసలు దేవుని ప్రణాళిక. దేవుడు ఎవరిని వాడుకుంటాడండి? ఇంత విశ్వాసమా? యేసుప్రభు చాలా సార్లు మాట్లాడుతూ అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. దేవునికి అన్నిటికంటే ఎక్కువ ఇష్టం ఏంటో చెప్పమంటారా? విశ్వాసం. ఎంత బాగా చెప్పేస్తున్నారు. అంత విశ్వాసం ఉందా మనకి? విశ్వాసం ఉంటే వర్షం వచ్చిందని చర్చికి రాలేదు విశ్వాసులు కదండి. ఫోన్ చేస్తే ఏమన్నారో తెలుసా? వర్షం కదా ఇవాళ చర్చ్ ఉందా అంటున్నారు. విశ్వాసం. ఆలోచించే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మీరు ఎవరైనా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుని మీద మనకి విశ్వాసం ఉండాలి. ఆమె విశ్వాసం తీసుకెళ్లి ఆమెను ఎక్కడ పెట్టిందో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో పెట్టింది. హల్లెలూయా. రాహాబు నుంచి దేవుడు రావడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు ఆ ఇశ్రాయేలీల ప్రజల్లో ఒక స్త్రీగా. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదండి. ఆయన అందరినీ రక్షించుకుంటాడు. అయితే ఎవరైతే విశ్వాసం కనపరుస్తారో, ఎవరైతే ఆయన్ని నమ్ముతారో వారిని మాత్రం ఆయన ఏమాత్రము విడిచిపెట్టడు. ఇంకా ఆమె విశ్వాసము ఆమెను, ఆమె ఇంటి వారిని రక్షించడమే కాకుండా ఆమెను దేవుని ప్రజలతో యేసుక్రీస్తు వంశావళిలో చేర్చడమే కాకుండా ఆమె విశ్వాసం గురించి యాకోబు గారు ఒక మాట రాస్తున్నారు చూడండి. 2వ అధ్యాయం 25వ వచనం. ఆమె విశ్వాసం ఎలాంటిదంట చూడండి. ఏ మూలంగా అండి? క్రియలు లేని విశ్వాసం. కానీ ఈమె విశ్వాసానికి ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి. ఏంటా క్రియలు? దేవుని నమ్మడమే కాదు, దేవుని తరపున వచ్చిన బిడ్డల్ని ఆమె వేరే దారిని పంపించి, అంటే ఆ విశ్వాసాన్ని ఆమె వ్యక్తపరుస్తా ఉంది. వచ్చారు కదా, వెళ్ళండి మీ దారిని మీరు అనలేదు, మీకు ప్రమాదం ఉంది జాగ్రత్తగా వెళ్ళండి, నేను మిమ్మల్ని తప్పిస్తాను. ఇది ఎంత అసలు ఆ మిద్దెక్కి వాళ్ళతో మాట్లాడడం ఏంటి, వాళ్ళ దగ్గర మాట తీసుకోవడం ఏంటి, మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి నేనే కాదు నా కుటుంబస్తులు కూడా మీరు రక్షించాలి, కాపాడాలని చెప్పడం ఏంటి? క్రియలతో కూడిన విశ్వాసం. యాకోబు గారు రాస్తున్నారు, రాహాబు విశ్వాసం అంట క్రియలతో కూడిన విశ్వాసం. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 31వ వచనం చూద్దాం ఒకసారి. ఆమె విశ్వాసి వీరుల్లో ఆమెను ఉంచటం నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన. చూసారా, అవిధేయులతో పాటు ఆమె నశించిపోలేదు. ఏమండి అంటే మనకు విశ్వాసం ఉంటే మన ఇంట్లో వాళ్ళు రక్షించబడతారా అంటే ఖచ్చితంగా రక్షించబడతారని ఈమె ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. హల్లెలూయా.
భర్తను బట్టి భార్య పరిశుద్ధపరచబడతారు, భార్యను బట్టి భర్త పరిశుద్ధపరచబడతారని చెప్పి కొరింథీ పత్రికలో పౌలు రాస్తా ఉంటాడు. ఎలా వస్తుంది పరిశుద్ధత అంటే వీరి విశ్వాసం ద్వారా దేవుడు వారిని రక్షించుకుంటాడు. తిమోతి గురించి పౌలు మాట్లాడుతూ ఏమంటే, తిమోతి నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీలో ఉన్న ఈ విశ్వాసము మీ అమ్మ యునేకెలో నేను చూశాను, ఆ విశ్వాసము మీ అమ్మమ్మ ఉంది కదా ఆ లోయలో కూడా నేను చూశాను. అంటే విశ్వాసం ఎలా వస్తుంది? వంశపారపర్యంగా వస్తుంది. ఓ అమ్మమ్మ, ఓ అక్క, ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ తమ్ముడు, ఓ అన్న, ఎవరమైనా సరే మన ఇంట్లో విశ్వాసం ఉంచితే మన విశ్వాసం మన ఇంటి వారికి ప్రాప్తిస్తుంది. హల్లెలూయా. అనుకుంటున్నామేమో నేను ఒక్కరిదాన్నే పరలోకం వెళ్తాను, నేను ఒక్కడనే పరలోకం వెళ్తాను. మా వాళ్ళు ఎలా వస్తారంటే వస్తారండి, వస్తారు. దేవుడు మన విశ్వాసం ద్వారా మన కుటుంబాన్ని రక్షించుకుంటాడు. ఎలాగో తెలుసా? మన విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి. హల్లెలూయా. క్రియలతో కూడినదై ఉండాలి. ఒకసారి ఆలోచించేద్దామా? ఆమె దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం, దేవుని వాక్యం అండి, ఆమె వాక్యం చెప్తుంది. అంటే పర్టికులర్ గా అన్ని 40 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులన్నీ, ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది, సీహోను ఓగిని ఓడించారు కదండి. ఈ ప్రజలంతా మీ మీ దగ్గర వీళ్ళు ఎలాగంటే అలా ఓడిపోతారు. ధైర్యంతో వాళ్ళకి వాక్యం చెప్పడం, మీ దేవుడైన యెహోవా ఆకాశమందు భూమి యందు ఆయనే దేవుడు, మీ దేవుడు చేసినట్లుగా మరి ఎవ్వరూ కార్యాలు చేయరు. మా గుండెలు అయితే కరిగిపోతున్నాయి. ఏమైపోతున్నాయండి? కరిగిపోతున్నాయి. అంటే ఊర్లో ఉన్న సమాచారం కూడా ఈమె స్వీకరిస్తుంది. ఏంటంటే వస్తూ వస్తూ ఇశ్రాయేలు మన దాకా వచ్చేసేలాగా ఉన్నారా బాబు కదా. అక్కడెక్కడో ఏంటంటే గేదె అంట ఆ గడ్డిని మేసినట్లుగా వాళ్ళందరినీ జనాల్ని దాటుకుంటూ వచ్చి, ఇశ్రాయేల్ ప్రజలు ఇంచుమించు 20 లక్షల మంది దారిని నడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న రాజులకి గుండెలు ఏమయ్యేవి తెలుసా? వణికిపోయేవి. ఏ దేశాన్ని స్వతంత్రించేసుకుంటారో వీళ్ళు. అందుకే కదా బాలాక్ ఏం చేస్తాడు? బిలామికి లంచం ఇచ్చి మరి నువ్వు ఎలాగైనా సరే వాళ్ళు శపించు, వాళ్ళు నా దేశం మీదకి రాకుండా నాకు సహాయం చేయి. ఎందుకు? భయం. భయం. దేవుని ప్రజలంటే భయం. వాళ్ళని చూసి కాదండి భయం, వాళ్ళ వెనక ఉన్న దేవుని చూసి భయం. హల్లెలూయా. అటువంటి విశ్వాసం రాహాబు విశ్వాసం. గమనిద్దామా, ప్రార్థిద్దామా, అటువంటి పట్టుదల కలిగి ఉందామా మనం కూడా. నేను ఈమె ఏమో నశించిపోయే ప్రజల నుంచి విశ్వాసం ద్వారా తన్ను తాను రక్షించుకుంటే, అవిధేయులైన ప్రజల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకుంటే, మన బైబిల్లో మరొక మేడం గారు ఉన్నారు. ఆమె పేరు లోతు భార్య. పేరు రాయబడలేదు కానీ లోతు భార్య. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ నశించిపోయే అవిధేయులైన ప్రజల మధ్య వీళ్ళు నశించిపోకూడదని దేవదూతంట చెయ్యి పట్టుకొని బయటికి లాగినా కూడా ఈమెం చూసింది? వెనక్కి తిరిగి తాను ఉప్పు స్తంభం అయిపోయింది. తన కుమార్తెలను రక్షించుకోలేని ఒక మాదిరి లేని జీవితం అయిపోయింది. భర్త గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక తప్పు మాట రాయాల్సిన పరిస్థితి వచ్చింది. బిడ్డలతో తను కనిన పిల్లల సంతతి భూమి మీదకి వచ్చింది. తన కుమారులు పెళ్లిళ్ళు కుదిరిన కుమారులు ఇంకా అందులో నుంచి బయటికి రాలేదు. చూడండి, ఇద్దరు స్త్రీలకి తేడా చూడండి. అన్యురాలు, వేశ్య, దేవుడు అంటే తెలియదు, దేవుని కార్యాలు వినడం తప్ప దేవుణ్ణి గాని దేవుని కార్యాలు గాని చూడలేని ఆమె పట్టుదలతో తన కుటుంబాన్ని రక్షించుకుంటే, దేవుడే చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చినా కూడా మనిషి బయటకు వచ్చింది కానీ మనసు ఇంకా ఎక్కడ ఉంది? లోకంలో. ఆలోచించు, మన విశ్వాసం ఎలా ఉంది? అసలు ఏంటి? ఏం వింటున్నాం? మరి మన గుండెలు కరుగుతున్నాయా? మనకి దేవుని పట్ల అటువంటి పటిష్టమైన విశ్వాసం ఉంటుందా? ఆలోచించేద్దాం ఒకసారి. మనం ఒక్కళ్ళమే వస్తే చాలు. నేను చెప్తున్నానండి, ఏదో ఒక రకంగా మనకు చేతనైన మట్టుకు కొందరినైనా ఆ వినేటట్లుగా వాక్యం దగ్గరికి తీసుకొని రావటం, ఆ దేవుని సన్నిధికి నడిపించటం, లేక వాళ్ళ కోసం ప్రార్థించటం, లేక మీ జీవితంలో జరిగిన కార్యాలను వాళ్ళకి వివరించటం. ఈరోజు దేవుడు ఉచితంగా అందరికీ ఫోన్ ఇచ్చాడు కదండి. దీనిలో వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఏదైనా మాట ద్వారా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు విశ్వాసం కలిగించడానికి ప్రయత్నం చేయటం, లేదా మీ సమస్యల్లో దేవుని వైపు చూడండి, దేవుడు సహాయం చేస్తాడు, నాకు ఇలా సహాయం చేశాడని మన సాక్ష్యాన్ని పంచుకోవడం, లేదా సువార్త పత్రికలు, ఏ పని లేకపోతే 4 పత్రికలు పట్టుకొని ఊరి మీద అలా వెళ్ళి ఎవరికో అంగీకరించిన వాళ్ళకి ఇవ్వటం. ఆలోచించేయండి.
భారం ఉంటే మనం ఏమై కుదురుగా ఉండవండి. భారం ఎలాంటిది చెప్పమంటారండి? చెప్పి ముగిస్తాను. భారము ఒక నది లాంటిది. మన హృదయంలో ఉన్న భారం ఎలాంటిది? ఒక నది లాంటిది. ఉధృతంగా ప్రవహిస్తున్న ఒక నదికి మీరు అడ్డుకట్ట వేశారనుకోండి, నది ఆగిపోద్దా? ప్రవాహం ఆగిపోద్దా? ఆగదు. ఆ ప్రవాహం ఏం చేస్తది? మరొక దారి, మరొక దారి, మరొక దారి వెతుక్కుంటది. మనం అడ్డుకట్టేసినంత మాత్రాన అది ఆగదు. నానా రకాలుగా ఏదో ఒక రకంగా ముందుకు ప్రవహిస్తూనే వెళ్తది. మనం కూడా మన హృదయంలో ఒకవేళ భారం ఉంటే ఈ పని చేస్తున్నాను సక్సెస్ అవ్వట్లేదు, నేను ఇలా చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను అవ్వడం లేదని ఆగిపోమండి. ఒక పని అవ్వకపోతే రెండో పని, ఆ పని అవ్వకపోతే ఇంకొక వైపు, ఏదో ఒక విధంగా దేవుని పనిని చేస్తూనే ముందుకి వెళ్తాము. హల్లెలూయా. అది భారం. భారం పని అవ్వలేదని ఖాళీగా కూర్చోవడం భారం కాదు. భారం మనలో ఉంటే మళ్ళీ కుదురుగా ఉంచదు. ఏదో ఒక పని చేసేలాగా మళ్ళీ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టిన భారము మనల్ని ఖాళీగా ఉండనివ్వదండి. మీరు ఎప్పుడైనా గమనించండి, సంఘంలోకి అనేక మంది వస్తాము, అందరము దేవుని కొరకు ఫలిస్తామా అంటే ఫలించం. అందరము దేవుని కొరకు పని చేస్తామా అంటే పని చేయం. ఎవరు నిలబడతారు, ఎవరు పని చేస్తారు? ఎవరు అంటే భారం ఉన్నవాళ్ళు. ఏదో ఒకటి ప్రార్థన, సువార్త, ఇతరులను ప్రోత్సహించడమా, ఏదో ఒకటి చేయకుండా మాత్రం వాళ్ళు ఉండరు. ఈ రోజు మరి మన హృదయాల్లో దేవుడు పెట్టినటువంటి భారం ఉందా? ఒకసారి ప్రశ్నించుకుందాం.